హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం 2025లో మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ అయితే చూసుకున్నారు కదా, మన పోలీస్ జాబ్కి సంబంధించి. దాంట్లో మనం ఇప్పుడు సివిల్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అలాగే సేఫ్ జోన్లో ఎవరు ఉన్నారు, మనకు వచ్చేసి ఎన్ని మార్కులు వచ్చిన వారికి కన్ఫామ్గా జాబ్ అయితే రావడం జరుగుతుంది, ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఏ డిస్టిక్లో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, ఇలా మనం అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా ఇంపార్టెంట్స్ పీడిఎఫ్స్ కానీ మరి ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి. ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మనకు వచ్చిన కామెంట్స్ని అయితే బేస్ చేసుకొని మరియు కొంతమంది దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని నేనైతే చెప్తున్నాను. ఇది జస్ట్ నా అనలైసిస్ ప్రకారం వచ్చిన కట్ ఆఫ్ మాత్రమే. సో ఇదే ఫైనల్ కట్ ఆఫ్ అయితే కాదు. ఫైనల్ కట్ ఆఫ్ ఏంటనేది ఎవరికైతే తెలియదు. సో ప్రతి ఒక్కరైతే గెస్ట్ చేసి అయితే చెప్తారు. నేనైతే మన కామెంట్స్ని అయితే బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనం టోటల్గా పోస్టులకు సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా సివిల్ మరియు ఏపీఎస్సీ పోస్టులు చూసుకున్నట్టయితే 6100 పోస్టులతో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. దానిలో మనం సివిల్ చూసుకున్నట్టయితే 3580 పోస్టులు అయితే సివిల్కి అయితే కేటాయించడం అయితే జరిగింది. సో మనం దాంట్లో ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో మనం ఇప్పుడైతే చూసుకుందాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీకాకుళం యూనిట్ నుంచి అయితే 100 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక మన విజయనగరం నుంచి చూసుకున్నట్టయితే 135 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక విశాఖపట్నం సిటీ నుంచి అయితే 187 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ విశాఖపట్నం నుంచి చూసుకున్నట్టయితే 159 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి చూసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ పోస్టులు అయితే ఇక్కడ దీనికైతే కేటాయించడం అయితే జరిగింది. అది కూడా మనం చూసుకున్నట్టయితే 298 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ రాజమహేంద్ర అర్బన్ నుంచి చూసుకున్నట్టయితే 83 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఈస్ట్ గోదావరికి చూసుకున్నప్పుడు కూడా చాలా పోస్టులు అయితే వీళ్ళైతే దీనికైతే కేటాయించడం అయితే జరిగింది. అది కూడా మనం చూసుకున్నట్టయితే 204 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే కొంచెం ఎక్కువ పోస్టులు ఉంటాయో వాళ్ళకైతే కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక మనం వెస్ట్ గోదావరికి సంబంధించి చూసుకున్నట్టయితే 204 పోస్టులు అయితే వాళ్ళైతే దానికైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక మన కృష్ణా నుంచి చూసుకున్నట్టయితే 150 పోస్టులు, మరియు విజయవాడ సిటీ నుంచి చూసుకున్నట్టయితే 250, గుంటూరు రూరల్ నుంచి అయితే ఎక్కువగా పోస్టులు అయితే ఈ గుంటూరు రూరల్కి అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. అది కూడా 300 పోస్టులు వచ్చేసి దానికైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక మనం చూసుకున్నట్టయితే గుంటూరు అర్బన్ నుంచి కేవలం 80 పోస్టులు మాత్రమే వాళ్ళైతే దీనికైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక ప్రకాశం నుంచి చూసుకున్నట్టయితే 205 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక నెల్లూరుకు సంబంధించి చూసుకున్నట్టయితే 160 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక మనం కర్నూలు నుంచి చూసుకున్నట్టయితే 285 పోస్టులు, అంటే మన కర్నూలులో ఎక్కువగా కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో మీరైతే చూసుకోండి ఒకసారి. అలాగే ఇక్కడ కడప డిస్టిక్ చూసుకున్నట్టయితే 325, అత్యధికంగా ఈ కడప డిస్టిక్లో వాళ్ళైతే పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఎవరైతే కడప డిస్టిక్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక మనం అనంతపూర్ చూసుకున్నట్టయితే 310 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. దీంట్లో కూడా కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. అలా ఇక్కడ మన చిత్తూరు నుంచి చూసుకున్నట్టయితే 240 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. అలా ఇక్కడ మన తిరుపతి అర్బన్ నుంచి చూసుకున్నట్టయితే 110 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక మనం టోటల్గా చూసుకున్నట్టయితే 3580 పోస్టులు అయితే వాళ్ళైతే రిక్రూట్ చేసుకుంటామని వాళ్ళైతే నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇది మన సివిల్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే కేవలం ఓన్లీ మెయిన్స్లోనే 115 మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఏది మన సివిల్కి సంబంధించి ఇక్కడ సివిల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకైతే 115 మార్క్స్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఎవరికైతే 150 నుంచి ఆ పైన మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే సివిల్ జాబ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. అక్కడ సివిల్ జాబ్ చూసుకున్నట్టయితే సివిల్ కానిస్టేబుల్ జాబ్కి వచ్చేసి మనకైతే స్టేషన్లో డ్యూటీస్ అయితే ఉంటాయి. మీరైతే మీ డిస్టిక్లోనే మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఏదైతే మనం ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్కి అయితే మాట్లాడుకుంటున్నాం కదా, దాంట్లో చూసుకున్నట్టయితే మనకైతే 3580 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది కదా. అది చూసుకున్నట్టయితే మీకైతే డిస్టిక్ వైడ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మీ డిస్టిక్లో మీకు వచ్చిన మీకున్న కాంపిటీషన్ని బట్టి మీకైతే జాబ్ అయితే డిసైడ్ అయితే అవుతుంది. మీ డిస్టిక్లో ఉన్న కాంపిటీషన్ని బట్టి మీకైతే కట్ ఆఫ్ అయితే డిసైడ్ అయితే అవుతుంది. అంటే వేరే డిస్టిక్స్ వాళ్ళతో మీకైతే సంబంధం లేదు. మీ డిస్టిక్స్ వాళ్ళకి కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీ డిస్టిక్లోకి ఇన్ని పోస్టులు నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏ డిస్టిక్ నుంచి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయని. దాంట్లో ఉన్న వాళ్ళకి మీ డిస్టిక్లో వాళ్ళకే కాంపిటీషన్ అయితే ఉంటుంది. బయట వాళ్ళతో అయితే మీకైతే సంబంధం అయితే లేదు. ఏదైతే మన స్టేట్ కట్ ఆఫ్ ఉంటుంది కదా ఏపీఎస్పీకి, దానికి మాత్రమే బయట ఎన్ని మార్కులు వచ్చాయి ఆల్ ఓవర్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది స్టేట్ కట్ ఆఫ్. ఏదైతే సివిల్ కట్ ఆఫ్ ఉంటుందో ఇదైతే ఓన్లీ డిస్టిక్స్ వైజ్ కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది.
అది కూడా మనకు ఓన్లీ మెయిన్స్లో వచ్చిన ఆధారంగానే మీకైతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మార్క్స్ ఎలా డిసైడ్ అయితే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే చేయండి. అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నది కదా, సివిల్ కానిస్టేబుల్గా వచ్చేసి మన ఇక్కడ ఎన్ని పోస్టులు అయితే వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ మెన్కి సంబంధించి కాదు, దీంట్లో ఉమెన్కి సంబంధించి పోస్టులు కూడా ఉంటాయి. ఇది మన సివిల్కి సంబంధించి చూసుకున్నట్టయితే. కానీ ఏపీఎస్పీ అలా కాదు, దీనికి ఓన్లీ మెన్కి మాత్రమే ఇవైతే పోస్టులు అయితే ఉంటాయి. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఓన్లీ మెన్కి మాత్రమే ఉంది. ఇది మన ఏపీ ఎస్పీ సంబంధించి చూసుకున్నట్టయితే. కానీ సివిల్ అలా కాదు, ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఈ పోస్టులు అయితే భర్తీ అవుతాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది సివిల్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పేసి. నేనైతే మళ్ళీ ఒకసారి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే తెలియదో వాళ్ళైతే క్లియర్గా చూడండి, మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ మార్క్స్ ఉంటాయి కదా మీకు. గ్రౌండ్ మార్క్స్ ఇప్పుడు మీకు ఈవెంట్స్ బట్టి మీకు మార్క్స్ అయితే ఉంటాయి కదా, దాంట్లో వచ్చిన మార్క్స్ అయితే దీనికైతే ఎటువంటి మార్క్స్ అయితే మీకైతే యాడ్ అవ్వవు. ఓన్లీ ఎగ్జామ్ మార్క్స్ మాత్రమే మీకు 200కి ఎన్ని మార్క్స్ వస్తాయో అవి మాత్రమే దీంట్లో యాడ్ అయితే అవుతాయి. ఇది మన సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి చూసుకున్నట్టయితే. కానీ ఏపీఎస్పీది మీ గ్రౌండ్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి, అది వేరు. అది ఒక వీడియో అయితే చేశాను దాని గురించి అయితే. కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సివిల్ కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే మీకు ఓన్లీ ఈవెంట్ మార్క్స్ యాడ్ కాకుండా ఓన్లీ మెయిన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి మాత్రమే యాడ్ అయితే అవుతాయి. అవి మాత్రం మీకైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. అది ఎలాగో కూడా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ మీకు మెయిన్స్లో 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా, దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ మాత్రమే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. ఈవెంట్స్ మార్క్స్ అయితే దీనికైతే క్యాలిక్యులేట్ అయితే చేయరు. విత్ ఎగ్జాంపుల్తో నేను అయితే ఇప్పుడైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు ఈవెంట్లో 61 మార్క్స్ వచ్చినట్టయితే, అలాగే మెయిన్స్లో మీకు 100 మార్క్స్ వచ్చినట్టయితే, ఇప్పుడు మీకు ఈవెంట్స్లో వచ్చిన మార్క్స్ అయితే దీంట్లో అయితే యాడ్ అయితే చేయరు. ఒకవేళ మీకు ఈ మార్క్స్ యాడ్ చేసినట్టయితే మీరైతే స్టేట్ కట్ ఆఫ్లోకి అయితే మీరైతే వెళ్ళిపోతారు. అది కూడా మనకు ఏపీఎస్పీకి సంబంధించి. ఎవరైతే సివిల్ కానిస్టేబుల్ కావాలనుకున్నారో వీళ్ళకి వచ్చేసి డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్ మార్క్స్ మాత్రమే రావాలి. ఏదైతే మన మెయిన్స్ ఎగ్జామ్లో స్కోర్ చేసిన మార్క్స్ మాత్రమే వీళ్ళకైతే క్యాలిక్యులేట్ చేస్తారు. అది కూడా మీకైతే ఇప్పుడు 115 ఎబో మార్క్స్ వచ్చినట్టయితేనే మీరైతే ఇది మన మీ డిస్ట్రిక్ట్స్ని బట్టి అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకైతే మీకు ఎక్కువ పోస్టులు కేటాయించిన డిస్ట్రిక్ట్లో మీకైతే కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాను కదా, దాంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మీకైతే 100+ వచ్చిన వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంది. అది ఇక్కడ కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి కదా అని చెప్పిన వాటిలో, ఆ కొన్ని పోస్టులు ఉన్న వారికి అయితే మీకైతే 115 పైన వచ్చిన వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంది. ఇది మన సివిల్ కానిస్టేబుల్ సంబంధించి చూసుకున్నట్టయితే. ఇంకా అన్ని డిస్ట్రిక్ట్లను కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఎవరికైతే 120 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే ఖచ్చితంగా సివిల్ కానిస్టేబుల్ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంతగానో పెరిగే అవకాశం అయితే లేదు. ఇది మన సివిల్ కానిస్టేబుల్ సంబంధించి చూసుకున్నట్టయితే మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయినా మీకైతే 120 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే సివిల్ కట్ ఆఫ్ అయితే ఇంతకన్నా పెంచే అవకాశం అయితే లేదు. మనకు చాలామంది కామెంట్లు అయితే చేశారు కదా, నేను ఆ కామెంట్లను కంపేర్ చేసి మరి అలాగే అనలైజ్ చేసి అయితే చెప్తున్నాను. ఎవరికైతే ప్రతి ఒక్కరికి చూసుకున్నట్టయితే మనకైతే 100 నుంచి 115 లోపు మార్క్స్ మాత్రమే వచ్చాయి. ఎవరికైతే 120 మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే ఖచ్చితంగా సివిల్ కానిస్టేబుల్ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే 120 మార్క్స్ వచ్చాయో ఫస్ట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్, మీకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా మనం ఇంకో విషయం చూసుకున్నట్టయితే ఎవరికైతే 110 మార్క్స్ వచ్చాయో వీళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్, మీకు కూడా జాబ్ అయితే రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇది మన సివిల్ కానిస్టేబుల్ సంబంధించి చూసుకున్నట్టయితే. అయితే మీరైతే ఈవెంట్ మార్క్స్ అయితే మీరైతే యాడ్ చేసుకోకండి, మీరు ఓన్లీ మెయిన్స్ మార్క్స్ మాత్రమే చూసుకోండి. మీరు ఓన్లీ మెయిన్స్లో ఎంత స్కోర్ చేశారో ఆ మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసి ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఎవరికైతే 110 మార్క్స్ ప్లస్ వస్తాయో వాళ్ళైతే ఖచ్చితంగా మీకైతే సివిల్ కానిస్టేబుల్ జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం 100+ మార్క్స్ ఎవరికి వస్తాయో వాళ్ళకు కూడా మీకైతే మనమైతే తక్కువ కట్ ఆఫ్ ఉండాలని అయితే కోరుకుందాం. ప్రతి ఒక్కరికి అయితే మీకైతే ఆల్ ద బెస్ట్. ఎవరికైతే 100+ మార్క్స్ వస్తాయో మీకైతే జాబ్ రావాలని అయితే అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే ఆల్ ద బెస్ట్, మీకైతే జాబ్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.